ఉమ్. తల్లి నిన్ను తలచి పుస్తకము చేతన్బూని తిన్ నీవు నా తల్లి నిన్ను తలచి పుస్తకము చేతన్బూని తిన్ నీవు నాయుల్లం బంధున నుండి జృంభణముగా యుక్తులు సుశక్తులు శోభిల్లంబల్కుచు నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననా. సరే, అమ్మా ఇది నేను 5వ తరగతిలో ఉండంగా మా తెలుగు పుస్తకంలో ఉన్న పద్యం ఇది. ఉమ్. ఉహుం. మునిగారు తీలేదమ్మా, చేశాను. ఓకే, బయటికి వెళ్ళారేమో, వస్తారు. అదేలే. యా, ఇంకా ఓకే. సౌరాజ్య గారు ఎవరు రాలేదు ఇంకా. ఉమ్. ఇవాళ సెలవు. ఈరోజు సెలవా? ఏమైనా సెలవు ఉందా? అట్లాగేం లేదు ఇవాళ. ఇవాళ అమావాస్య కదా, ఉహుం. ఏమైనా వేరే ప్రోగ్రామ్ ఏదైనా ఉందేమో మరి. సరే, అయితే ఇప్పుడు మనము కొన్ని సూత్రాలతోని చూద్దాము. ఉమ్, అక్కడ మనకి మెయిల్లో పంపించారు కదా వారు, మూర్తి గారు. ఇందులో మనము దివాదిగణం గురించి చెప్పుకుంటున్నప్పుడు దీంట్లో కొన్ని సూత్రాలు చూస్తున్నాం కదా. ఆ సూత్రాలలో ఏమున్నాయి? శమామష్టానాం దీర్ఘ శని, అవునా? సో అందులో అష్టధాతువులు వచ్చాయి. అవేమేమి అష్టధాతువులు? ఉమ్. క్లము, ఉమ్. క్లము, క్రము, ఉమ్. రాసుకున్నాను. మూర్తి గారు చెప్తారా? చము, క్రము, క్లము, ఉమ్. త్రటి, త్రుటి, లసి. అవి కావు, త్రటి. అవి కావు. శమామష్టానాం దీర్ఘ శని అనే సూత్రం ద్వారా వచ్చిన 8 ధాతువులు. మీరేమో వికల్పంగా వచ్చే ధాతువుల పేర్లు చెప్పిండ్రు. శమ, తమ, దమ, శ్రమ, శమ, శమ, శ్రమ, మద్. అవ్వండి, శమ ఉత్తమం. స్థానం దీర్ఘ శని 7 7 7 3 74. అవునండి, 7 3 74. తర్వాత ఇక్కడ పరస్మై పదములో 7 3 78. 4 74. ఓకే, సో ఇక్కడ కరెక్టే. సో పరస్మై పదములో క్రమధాతువుకి ఏమైతుంది? క్రమధాతువుకి పరస్మై దీర్ఘం వస్తుంది. ఉత్తమం. సూత్రం ఏంటి? దీర్ఘం. సూత్రం ఏంటది? అంగంలో దీర్ఘం వస్తుంది. సూత్రం ఏంటి? సమామస్థానం దీర్ఘ శని. నేనేం చెప్తున్నాను? క్రమ ధాతువు గురించి మాట్లాడుతున్నా కదా. తివు క్లము, క్లము క్షమాంశితి. నేనేం అడిగినాను? క్రమ క్రము అన్నారా? క్రమ ధాతువు క్రము ఉపధలో రేఫ ఉంది. రేఫానా రేఫానా? రేఫ. రుపధాయ దీర్ఘ. అయ్యో, క్రమ్ ధాతువుకి ఇప్పుడే చెప్పాను నేను. పరస్మై పదిలో ఏమైతుంది అని అడిగినాను, అంతే. అదే సూత్రము. నేనేం అడిగినా అదే సూత్రం. క్రమ పరస్మై పదేషు. నేనేం అడుగుతున్నాను? అదే సూత్రం.
మీరు ఇచ్చే అవునా ఆన్సర్ కాదు. నేను క్రమః ఏం అడుగుతున్నా పరస్మైపదేషు. అంతే. అవునా క్రమః పరస్మైపదే సూత్రము. ఆ సో అది తర్వాత కొన్ని ఎందుకమ్మా అది ఒకటి విడిగా ఉంది, ఇది ఈ ఇందులో లేదా, ఈ అష్టధాతువుల్లో లేదా ఇది? ఉందా చూడండి, మీరే చూడండి, క్రమం ఉందా చూడండి లే- లేదు. మరి. క్రమః పరస్మైపదేషు, ఆ, అందుకని దీన్ని విడిగా చెప్పారు. ఉమ్, పరస్మైపదేషు. ఉమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను. అమ్మా ఒక్కొక్కసారి అష్టాధ్యాయుది ఓపెన్ చేస్తే లోడింగ్ డేటా అని చెప్పేసి అది అట్లా నడుస్తూనే ఉంటుంది, ఎందుచేత? అంటే ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది, లేకపోతే మీ దాంట్లో ఏమన్నా కొంచెం ఎక్కువ అన్ని ఓపెన్ చేసినవి ఉంటాయి, అవన్నీ తీసేయాలి, అలా అచ్చా. ఆహా. అది రీస్టార్ట్ చేయాలి. ఫుల్ గా ఉన్నా కూడా అంటే కొంచెం అట్లా క్లీన్ అవుతుంది. చేసుకోవాలి. అవునవును, క్లీన్ ఓకే. చేస్తూ ఉండాలి. యా, సో ఇక్కడ మనకి ఏమన్నాము, క్రమః పరస్మైపదేషు 7 7 3 76 74 అది వచ్చింది కదా. 75వ సూత్రం ఏమొచ్చింది చెప్పండి. 3 ధాతువులకి దీర్ఘం చేయాలని చెప్పింది, ఏ సూత్రం అది? అదే స్టివు క్లెముచమా ఇది అయిన తర్వాత ఇంకొకటి చెప్పిండ్రు ఏమని, క్రమః పరస్మైపదేషు. అర్థమైందా? ఇది ఈ 74 మూడు 75. వరుసగానే ఉన్నాయమ్మా. అవునమ్మా, 74, 75, 76 వరుసగానే. అంతే, కరెక్ట్. యా, దీర్ఘం చెప్తుంది ఇది కూడా. అన్నిటికీ కూడా దీర్ఘం చెప్తుంది. ఏమని, ఎక్కడ అంగానికి దీర్ఘం కదా. ఒకటేమో పరస్మైపదిలో, ఇంకోటేమో షిత్ ఉన్నప్పుడు, ఇంకోటేమో ష్యన్ ఉన్నప్పుడు. అవునా? ఓకే, సో ఇప్పుడు దేనికి ఏం చేస్తున్నావు అనేది అంటే, ఇప్పుడు దివాదిగణం చేస్తుంటే షన్నికి బలమైంది కదా. మామూలుగా షప్పుతో వేరే గణాలతో చేస్తున్నప్పుడు షిత్ తీసుకుంటాము. అవునా, షిత్తుతో ఉన్నది తీసుకుంటాము. తర్వాత ఇంకా ఇప్పుడు పరస్మైపది అన్నాము. పరస్మైపది అన్నప్పుడు ఇంకా క్రమః పరస్మైపదేషు, అదొకటే ధాతువు ఉంది పరస్మైపదిలో చెప్పుకున్నప్పుడు దీర్ఘం రావాలి అని. అవునా? ఓకే, సో అలాగా. తర్వాత ఈ క్రమ్ వచ్చిందంటే దానికి ఏమి వస్తుంది, 2 రూపాలు వస్తున్నాయి. అవునా, క్రమ్ ధాతువుకి 2 రూపాలు వస్తున్నాయి. అవునా, భ్రాష భ్రాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. ఈ సూత్రంతో ఏం చెప్తుంది, వా అంటుంది, వా భ్రాష భ్రాష. అవునా, అందుకని వచ్చిన రూపం రాని రూపం. క్రమ్తోనే 2 వస్తాయి. సో అప్పుడు ఏమొస్తుంది, పరస్మైపది చేస్తున్నావు కాబట్టి క్రమ్ ధాతువు ఏంటది, క్రామ్యతి క్రామతి. అవునా, అవును. క్రామ్యతి క్రామతి 2 రూపాలు వస్తాయి అక్కడ. అవును. వికల్పంగా యాతో వచ్చింది. అవునా, షన్నులో. ఎందుకు, వా భ్రాష భ్రాష నుంచి అందులో 4వ ధాతువు ఏంటిది, ఇది క్రమం ఉంది. క్రమం. క్రమం 4వ ధాతు ఇది క్రమ వికల్పం ధాతు. అని చెప్తాం. అయితే క్రమ్కి సంబంధించిన 2 సూత్రాలు పట్టుకొచ్చుకోవాలి. ఏమేమవి, ఈ వా భ్రాష భ్రాష భ్రము క్రము. అవునా, అందులో 4వ ధాతు క్రమం. తర్వాత ఏమొచ్చింది, క్రమః పరస్మైపదేషు. ఓకేనా, ఈ 2 సూత్రాలు తీసుకొచ్చుకోవాలి. క్రమ్ ధాతువు రాగానే ఏం రావాలి, ఈ 2 సూత్రాలు మనకి రావాలి. ఓకేనా, ఇప్పుడు ఈ భాష అనేది ఏంటి, వికల్పంగా వస్తుంది అని చెప్తాను. అంతే. అంటే ఏమైపోయింది, అక్కడ 2 అక్కడ రూపాలు వస్తాయని ఏమి అర్థమైంది. అక్కడ ప్రత్యయం గురించి ఏం చెప్పలేదు, చెప్పారా? ఏంటిది, షియన్ అని ఉంది కదమ్మా, అనవృత్తిలో ఉండాలి. షియన్ అని ఉంటది కదా. అచ్చా, సో అది షన్ తోటి ఒక రూపము, షన్ అదే లేని వికల్ప, రూపము. షన్నది వికల్ప రూపం. షన్నే వికల్పం. సో అప్పుడు మళ్ళీ షప్తో వస్తుంది. షప్ తోటి వస్తుంది. అర్థమేనా? ఓకే. అయితే ఇప్పుడు మీకు క్రమ్ ధాతు విభగాన్ని ఏం చేస్తారు, అమ్మా ఒక్కసారి వికల్పంగా వస్తుంది అని అంటే ఇది వచ్చే రూపము, ముందర వచ్చే రూపము రాని రూపం కూడా ఉంది అని చెప్పడమా? అంతే. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, ఇప్పుడు మనం క్రమ్ ధాతువు తీసుకున్నాం కదా. సో క్రమ్ ధాతువుకి 2 సూత్రాలు ఉన్నాయి. అవునా,
ఉమ్, ఆ, అది ఇప్పుడు మనకి క్రమ్ ధాతువు దేంట్లో ఉంది? దివాదిగణంలో ఉంది. కాబట్టి ఏం చేస్తాం? షన్ను తీసుకొస్తాం. షన్ తీసుకొస్తాం. ఈ షన్తో చేస్తున్నప్పుడు మనకి ఏమన్నది? షన్ను పరములో ఉంటే, క్రమ్ ధాతువుకి ఉమ్, షన్ను పరములో ఉంటే అది వికల్పము అని చెప్పింది. ఉమ్, ఉమ్, ఓకే, ఉమ్, వికల్పం అని చెప్పిన తర్వాత ఇంకొకటి ఉంటది అనేది మనకు అర్థమైంది. అర్థమైంది. అర్థమైతే మళ్ళీ దేంతో ఉంటది? ఇది శబ్దం. క్రముః పరస్మైపదేషు ఈ సూత్రం చెప్తాం. అది కాదు, షప్పుతో చెప్పుతో ఉంటది. ఓకే, షన్ తోటి వికల్ప రూపము వికల్పంగా అంటున్నాం. ఉంటుందంటే వికల్ప షప్ రూపము తోటి అది దీర్ఘం షప్ గురించి. తోటి ఉంటుంది అని. షన్ వచ్చింది, మళ్ళీ ఇది వికల్పం అనగానే మనకి ఇంకొక రూపం ఉంది అని తెలుస్తుంది. తెలుస్తుంది. అదేంటిది? అది క్రమ్ ప్లస్ షప్. షన్న చెప్పు. చెప్పు. షన్ ముందర. అయిపోయింది కదా. తర్వాత ఏంటిది? ఈ రెండు సూత్రాలు గుర్తు రావాలని చెప్పినాను. వికల్ప రూపంది ఒక సూత్రం గుర్తొచ్చింది, అయిపోయింది. ఓకే, వికల్పం ద్వారా వా మనకి భ్రాస ఏంటి? బ్లాస భ్రము క్రము క్లము త్రసి త్రుటి లశః. ఒకటి దాని ద్వారా క్రమః పరస్మైపదేష్. సో ఇప్పుడు క్రమః పరస్మైపదేశ్ ఏం చెప్తుంది? నువ్వు పరస్మైపది రూపం చేస్తే ఈ క్రమ ధాతువు ఏంటిది? పరస్మైపది ధాతువు. పరస్మైపదిలో అంగానికి దీర్ఘం అవుతుంది అంతే కదా? అంతే. కాబట్టి ఈ రెండిట్లో కూడా దీర్ఘం వస్తుంది. ఎప్పుడు పరస్మైపది ఉంటే చాలు, పరస్మైపది ధాతువే అది, కాబట్టి దీర్ఘం వచ్చింది. అర్థమైందా? అర్థమైంది అందరికి? అయిందండి. ఓకే, సో ఇది దీర్ఘము వా వేరు. ఒక్కసారమ్మా, ఈ వా భ్రాష భ్రాష ఈ సూత్రమేమో శం తోటి ఒక రూపం చెప్తోంది, అది వికల్పంగా వస్తోంది అని చెప్తుంది. అంటే ఇంకో రూపం ఉంది అనే విషయం తెలియజెప్తోంది. అది ఏమిటి అంటే మనకి షప్ అనే అర్థమవుతుంది. కానీ అక్కడ దాంతో వచ్చేసేది వస్తుందని చెప్తుంది, ఇంకో రూపం ఉందని చెప్తుంది. అంతే. క్రమః పరస్మైపదేషు ఈ సూత్రమేమో దీనికి దీర్ఘం వస్తుందని ఈ సూత్రం చెప్తోంది. పరస్మైపది ధాతువు పరస్మైపదిలో అంగానికి దీర్ఘం అవుతుంది. అది. అదే పరస్మైపదిలో అంగానికి దీర్ఘమవుతుంది. పరస్మైపది ధాతువేనా కాదా డిసైడ్ చేసుకోవాలి. ఆ ధాతువు ఏం ధాతువు? అది పరస్మైపది ధాతువు. పరస్మైపది ధాతు. సో అంటే ఆ క్రమ్ ధాతువు పరస్మైపది. ఆత్మనేపదిలో కూడా ఉన్నదా అని అంటే ఉంది, అందుకనే పరస్మైపదేశు అన్నారు అందులో. అవునా? అంటే ఆత్మనేపది ఉంటే దానికి దీర్ఘం కాదు, అవుతుందా? రాదు. రాదు. అది పరస్మైపదేనే పర్టికులర్ గా చెప్తుంది చెప్పారు కదా. కాబట్టి ఖచ్చితంగా అది ఆత్మనేపదిలో కూడా ఉండి ఉంటది. క్రమ్ ధాతువు వేరే గణాలలో ఉండి ఉంటది. ఓకేనా? అదే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి, ఈ క్లమ్ ధాతువు చెప్పాను అనుకోండి. క్లమ్ అనగానే రెండు సూత్రాలు గుర్తు రావాలి. ఏమేమి అవి? ఇది క్లమ్మ. క్లమ్ ధాతువు చెప్పగానే రెండు సూత్రాలు గుర్తు రావాలి. అదే శమామష్టానాం దీర్ఘః శని ఒకటి. శితి ఒకటి. టివు క్లము ఆగండి చమా. ఆగండి ఆగండి, అట్లా చెప్పదు. మూడు సూత్రాలు గుర్తు రావాలి దీనికి కదా. ఇది అయితే దీర్ఘశని క్షమా శమామష్టానం ఒకటి. స్థితి దీర్ఘ వా 7 భ్రాష భ్రాష భ్రము క్లము భ్రము క్రము క్లము త్రసి. క్లమ్ వచ్చింది అందులో. క్లమ్ ఎన్నో ధాతువు? అది 6వ ధాతువు. 6 5 5 క్రమ్ తర్వాత ఉంది కదా 5. 5వ ధాతువు. 5. సో ఇప్పుడు ఏంటి? వా భాషలో అది 5వ ధాతువు. తర్వాత ఇంకా 3వది ఏంటి? అది స్టివు క్లము చమాం శితి. ఈ 3 సూత్రాలు గుర్తు రావాలి. ఓకే, ఏ ధాతువు వస్తే? క్లమ్ ధాతువు వస్తే. ఓకే, ఈ శమామష్టానాం దీర్ఘ శని అని చెప్తుంది. షన్ ఉన్నప్పుడు దీనికి దీర్ఘం వస్తుంది అని చెప్తుంది. ఇది దివాదిగణ ధాతువే కాబట్టి షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవ్వాలి? దీర్ఘం అవ్వాలి, క్లామ్ కావాలి పైన సూత్రంతో. తర్వాత వా అనేది ఏం చెప్తుంది? వా భాష వికల్ప రూపం చెప్తుంది. అది అంటే దీనికి ఇంకో రూపం ఉంది అని చెప్తుంది. అవునా? సో ఏది వికల్ప రూపం అని చెప్తుంది? షన్నది వికల్ప రూపం. అర్థమేనా? ఆ వికల్ప రూపం అన్ని కూడా దానికి ఏం రాసుకుంటారు? అదంతా రాసేసి శని అని రాయండి. ఓకేనా? అంటే అది అనువృత్తిలో ఉంటది.
ఇప్పుడు అది క్లామ్ అయిపోయింది, దీర్ఘం ద్వారా క్లామ్ అయ్యింది. తర్వాత ఈ వా చెప్పడం వల్ల ఇదేమైంది, దీనికి క్లామ్ క్లామ్ కాదు, ఫస్ట్ క్లమ్మే ఉంటది కదా. సో క్లమ్ ప్లస్ షప్, అవునా? క్లమతి క్లమతి ఆగండి ఆగండి, ఇంకా అయిపోలే, ఇంకా మళ్ళీ మూడో సూత్రం కూడా చూడాలి కదా. పైన సూత్రం ద్వారా షన్ ఉంటేనే దీర్ఘం కావాలన్నాం, అవునా? ఇక్కడ షప్ వచ్చింది. ఇప్పుడు స్టివు క్లము చమం షితి ఏమన్నాం అక్కడ? షితి అన్నాం. అంటే ఇక్కడ షకారం ఎత్తైంది కదా, షిత్ అయింది కదా. సో అప్పుడు ఆ సూత్రం ద్వారా ఏమైపోయింది, అది క్లాము, దీర్ఘం వచ్చింది, క్లాము అయింది. అర్థమైందా? ఓకే. సో దీనికి క్లమ్ ధాతువుకి 3 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. 3 సూత్రాలు. ఏమది? శమామష్టానాం దీర్ఘః శని, దీర్ఘహస్యని స్టివు క్లము చమాం శితి ఇంకోటి దీర్ఘ వా భ్రాష బ్రాష బ్రహ్మ ప్రసృతి లషః. ఇంకోటి కర్మ పరస్పరపదేషు క్రమ్ ఎందుకు? ఇది మనం చెప్పుకునే ధాతువు ఏంటిది? ఓహో స్టివ్. క్లమ్. స్టివ్ కాదు, క్లమ్. అంటే అది క్రమ్కు 2 సూత్రాలు. క్రమ్కి 2 సూత్రాలు, క్లమ్కి 3 సూత్రాలు, అవునా? ఓకే. ఇప్పుడు అది అర్థమైందా? ఈ మూడు సూత్రాలు రెండే విన్నాను కవిత, నాకు మూడేది అర్థం అవ్వలేదు. మూడోది అర్థం కాలేదా? చెప్తాను వినండి. ఫస్ట్ మన ధాతువు ఏంటి? క్లమ్. ఓకేనా? సో ఇప్పుడు క్లమ్ ధాతువుకి రిలేటెడ్ గా ఉన్న సూత్రాలు ఏమేమి ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటేమో శమామష్టానాం దీర్ఘః శని, దాంట్లో 7వ ధాతువు క్లమ్. ఓకే. 7వ ధాతువు అంటే షము దము అవి వాటిలో షం తం దం శ్రమ్ భ్రమ్ క్షమ్ క్లమ్ మద్. మద్ చివరిది కదా. సో అందులో ఒక్కటే దకారంతో ఉంది, మిగతా అన్ని కూడా మకారంతో ఉన్నాయి, అవునా? సో క్లమ్ అనేది 7వ ధాతువు. శమామష్టానాం దీర్ఘః శని. ఈ క్లమ్ ధాతువు ఏంటిది? దివాదిగణ ధాతువు. ఏ ధాతువు అది? దివాదిగణ ధాతువు. కాబట్టి ఇక్కడ ఏమి రావాలి? షన్ రావాలి, అవునా? సో ఇప్పుడు మనకి ఏమైంది, ఈ డైరెక్షన్ క్లియర్ కదా. శమామష్టానాం దీర్ఘః శని అనే సూత్రం ద్వారా క్లాము అయింది. ఏమైంది? ఎందుకు శని అన్నాం? శని పరంలో ఉందా? ఉంది కాబట్టి క్లామ్ అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో సూత్రం వా అన్నాను, 2వ సూత్రం వా పెట్టాను. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నంబర్ 2 వేసి వా అని పెట్టాను. అంటే వా భ్రాష భ్రాష భ్రము క్రము క్లాము. క్లము ఎన్నోది? 5వది, 5వ ధాతువు. క్రము దగ్గర ఆగిపోతున్నారు మీరు. క్లము క్లమ్ ధాతువు. సో ఇప్పుడు మనకు వచ్చే ధాతువు వరకు చెప్పేసి ఆగండి అక్కడ, అప్పుడు మీకు అది ఉంది అనేది అర్థమవుతుంది కదా. సో క్లమ్ వచ్చింది అందులో. సో అంటే ఏమైంది, ఇక్కడ వా అని చెప్పేసరికి వికల్ప రూపం అని అర్థమైంది. అంటే ఇప్పుడు ఏంటిది? శని అన్నమాట. సూత్రం మొత్తానికి ఏంటి, ఇక్కడ అనువృత్తులు ఏముంటది? షన్ ఉన్నప్పుడు అని అనమాట. ఓకే, షన్ అనేది వికల్ప రూపంగా వస్తుంది ఇందులో. ఓకే. ఇప్పుడు షన్ ఉంది కాబట్టి ఇది వికల్పం అన్నప్పుడు ఇంకో రూపం ఉంటదని మీకు అర్థమైంది. అయిందా? షప్పుతో వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు క్లామ్యతి అనేది షన్నుతో, అవునా? ఇంకా క్లామతి కాలేదు మనకు, క్లమతి అయింది, అవునా? క్లమ్ ధాతువు అంతే ఉంది, షప్పు పెట్టుకుందాం అంతే, అంతకే ఆగాలి. కొంచెం 3 సూత్రాలు అన్నాం కదా, ఇంకో సూత్రం కూడా వాడాలి కదా. క్లమ్ ప్లస్ షప్, అవునా? ఓకే. సో ఇప్పుడు మనకి ఏమైతుంది, అది దీర్ఘం ఇంకో రూపం వచ్చింది అని అర్థమైంది 2వ సూత్రం ద్వారా. అంతే, అంతవరకు చాలుగా. తర్వాత 3వ సూత్రం చూడండి, స్టివు. స్టివులో ఆ సూత్రంలో 3 ధాతువు క్లమ్ అనేది ఉందా లేదా? స్టివు క్లమాం చాం కదా. స్టివు క్లము చమాం ఏముంది అక్కడ? షితి దీర్ఘ. అంటే ఏంటి, ఇక్కడ షిత్ ఉందా లేదా? షప్ అనేది షిత్ ఉంది కాబట్టి ఇక్కడ క్లామ్ అతి, క్లామతి వచ్చింది. అర్థమైందా?
సో ఇప్పుడు ఓకే క్లామతి రావడానికి ఏం కరెక్ట్. సూత్రం వచ్చింది? ష్టివు క్లము చమాం షితి అది వచ్చింది. క్లామ్యతి రావడానికి ఏమొచ్చింది? క్షమామష్టానాం దీర్ఘ శని వచ్చింది. ఈ రెండు రూపాలు ఎందుకు వచ్చాయి? వా భ్రాష బ్లాష భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. వికల్పంగా ఒకటి, వికల్పం లేకుండా ఒకటి, రెండు ఆ, రూపాలు వచ్చాయి. అంతే. రెండు రూపాలు రావడానికి కారణం ఎవరు? వా భ్రాష, ఉమ్, ఇది వా అంతే కదా, అంతే. వా బ్లాస. భ్రాష బ్లాస భ్రము క్రము క్లము త్రసి త్రుటి లషః. ఉమ్, తర్వాత క్లామ్యతి రావడానికి కారణం ఎవరు? క్లామ్యతి రావడానికి శమామస్తానం దీర్ఘ శని. ఉత్తమం. క్లామతి రావడానికి కారణం ఎవరు? ష్టివు క్లము చమాం శితి దీర్ఘ. ఉత్తమం. అర్థమైందా? క్లమ్ ధాతువు ఓకే. రాగానే దివాదిగన ధాతువు క్లమ్ అని రాగానే ఏం చేస్తారు? ఈ మూడు సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. ఏమేమవి? క్షమామష్టానాం ఓకే. దీర్ఘ దీర్ఘ శని శని. వా దీర్ఘ. భ్రాష భ్రాష భ్రము శని. క్రము క్లము బ్లాస. రసి త్రుటి లషః అదొకటి. తర్వాత ష్ఠివు ష్ఠివు స్టీవ్ స్టీవ్ క్లము క్లము చమాం. చమాం ఉమ్, శితి దీర్ఘ. అంతే. ఓకేనా? ఈ రెండు దీర్ఘాలు ఎక్కడైతాయి? అంగానికి దీర్ఘం. అవునా? అది అర్థమైందా? ఇందిరా గారు ఇక్కడ మీరు చెప్పినట్టు రాసి పక్కన రాసి మార్కులు కొట్టేశారు. ఫుల్ మార్కులు కొట్టేశారు. ఏమండి? ఇందిరా గారు మీరు ఏదో ఒక కవిత గారు చెప్తున్నారు, మీరు ఎక్కడో పక్కన రాసి మొత్తం మార్కులు కొట్టేశారు. లేదు ఓకే. లేదు, నిన్న మీరు రాలేదు. నిన్న మాకు చాలా సార్లు చెప్పారు. అలాగే అచ్చా నిన్న నాకు ఎందుకు అసలు లైన్ అంతా ఉందండి, ఎందుకు వచ్చిన ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది. అరే అరే, నేను అది నేను మీరు వచ్చాను నిన్న అనుకుంటానే. ఆబ్సెంట్ కదా, అవును. మీ పొరపాటు అంటున్నారు. అంతే కదా. నిన్న మాకు చాలా సార్లు చెప్పారు, చెప్పించారు. అదే. అప్పుడు మీరు ఇంతకు ముందు కూడా రాశారు. చెప్పారు చాలా సార్లు. మీరైనా మీరు చాలా సార్లు చాలా చెప్పారు. ఇది సార్లు మనకి పాత చెప్పారులేండి. సూత్రమే కదండి. లేకపోతే ఇంద్ర గారు మొదటి స్టూడెంట్ కాబట్టి శ్రీరామూర్తి గారు అంచేతనే ఆవిడకి ఇంకా ఎక్కువ ముందు నుంచి ఉన్నారు కాబట్టి ఇంకా బాగా తెలుసు ఆవిడకి. అమ్మా నిన్న చెప్పించారు కదా చాలా సార్లు. నేను చెప్పించారండి, పాత ఇంతకు ముందు కూడా చెప్పారు మనకి. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఇంకొకటమ్మా. ఇప్పుడు ఇంకోటి ధాతువు త్రస్ అనే ధాతువుని తీసుకొచ్చామనుకోండి. ఇప్పుడు క్లమ్ అంటే ఏంటండి? అర్థం ఏంటి? ప్లమ్ అంటే గ్లాని అనుకున్నాం కదా. ఉమ్? అంటే అలసిపోవడం, అలసిపోవడం. అలసి క్లము క్లము ఏంటిది? అది ధాతువు. శ్రమించడం, అలసిపోవడం. క్లము ధాతువుకి ఏమొచ్చింది? అది క్లము నిరసనే. క్లము నిరసనే. ఉత్తమం. క్రమ ఇంకోటి నిరసనేనా? ఏంటి చెప్పండి మరి ఏముందో? క్లము గ్లాని అనుకున్నాం కదా. గ్లానవ్. క్లము గ్లానవ్. స్టివుకి నిరసనే. స్టివుకి నిరసనే. అవును, క్లము క్లము గ్లానవ్. గ్లానవ్ అలసిపోవడం కదా. సో గ్లాని అని ఉమ్, చెప్తున్నామంటే, అలసిపోవడం అని చెప్తున్నామంటే గ్లాని కదా, గ్లానవ్. అవును. సో ఎందుకు అది ఎప్పుడు కూడా దాని సందర్భం ఎట్లుంటది? ఏ విభక్తిలో ఉంటుంది? రూపం అండి. విభక్తి. ఏ విభక్తిలో ఉంటది? అర్థ సందర్భం ఎప్పుడు కూడా సప్తమిలో. సప్తమిలో ఉంటది. సప్తమి. తర్వాత క్రమ్కి ఏం చెప్తారు? క్రము పాద విక్షేపే. క్రము అవునా? క్రము పాద విక్షేపే. నిర్భయంగా వెళ్ళడం అన్నమాట. నిర్భయంగా వెళ్ళడం, సంకోచించకుండా నిర్భయంగా వెళ్ళడం. వెళ్ళటం. నిర్భయంగా వెళ్ళడం. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు త్రసి. త్రసి అవును, ఏంటిది? పాద విక్షేపం. ఉద్వేగే. త్రసి ఉద్వేగేనా? ఆ, ఉద్వేగే అంటే ఏంటిది? ఆవేశమా? లేదు త్వరగానే వేగంగా వెళ్ళమనా? రాసుకున్నారు కదా, చదవండి ముందు. త్రస్ అంటే ఏం రాశారు చూడండి. త్రసి ఉద్వేగే అదే, దానికి ఏం రాశారు? అంటే భయపడటం, భయపడటం, ఉమ్. భయపడటం. సో ఇప్పుడు త్రసి ఉద్వేగే. ఇప్పుడు త్రస్ ధాతువు మీకు ఇవ్వగానే ఏం చేస్తారు? ఏ సూత్రాలను పట్టుకొస్తారు? ఇది దివాదిగణం అని చెప్పుకున్నాము. అవునా? అవును. సో కాబట్టి దివాదిగణానికి సంబంధించిన సూత్రాలు ఇప్పుడు త్రస్ అనే ధాతువుకి ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎక్కడెక్కడ వచ్చింది అది త్రస్ అనేది? ఒకటేమో వా భ్రాష. అవునా? అంటే ఓకే. వికల్పంగా, అంటే వా ఓకే. భ్రాష బ్లాస భ్రము క్రము. అంటే ఇప్పుడు అదొకటి మనకి వస్తుంది. ఏమర్థమైంది? రెండు రూపాలు వస్తాయి అని అర్థమైంది. అర్థమైందా?
షన్నుతో ఒకటి, షప్పుతో ఒకటి. చెప్పుతో. ఓకేనా? ఉమ్. సో ఇప్పుడు మనకి ఇంకా ఎక్కడైనా దీర్ఘం గురించి ఏమైనా చెప్పారా దీని గురించి? మా మస్తాన దీర్ఘ శని దీర్ఘం వస్తుందని త్రస్సు చెప్పేసాను. లషః త్రస్సు లషః అని చెప్పాం ఇలా కదా. షప్పు షన్ను రెండే వస్తాయి కదండి. అంతే. అది ఇచ్చారు, ఉమ్. అది ఇచ్చారు. ఇక్కారానికి దీర్ఘం వస్తుంది. ఎక్కడ ఇకారం ఉంది ఇందులో? అది ధాతువులు. ఇచ్చారు. కారం ఆ, ఇక్కడ కాదు. దీర్ఘం లేదు దీంట్లో. ఆ, లేదు. సో కాబట్టి ఏంటి, జస్ట్ అట్లాగే ఉంటది. త్రసతి త్రస్యతి ఏమొస్తది? త్రసతి త్రసతి దేంతో వచ్చింది? షప్తో వచ్చింది. చెప్పుతోటి, త్రస్యతి శనితోటి, దేంతో త్రస్యతి, వచ్చింది? షన్నుతో. శనితోటి. ఉమ్. ఇప్పుడు త్రస్ ధాతు విభగానే మనకి ఏం గుర్తు రావాలి? రెండు సమామ త్రసతి త్రస్యతి. సూత్రం సమామ వాభ్రాస వా బ్రాస వా బ్రాస ఇదే గుర్తు రావాలి. వాభ్రాస భ్రాస వా బ్రాస బ్రాస భ్రము క్రము క్లము త్రసతి లశః. భ్రము క్రము త్రసి త్రసి లశః. ఉత్తమం. అదొకటి. లషః. అంతే, అక్కడ దీర్ఘం చెప్పలేదు. అంతే. సో ఇప్పుడు త్రస్ అనే దానికి ఎక్కడ కూడా దీర్ఘ సూత్రాలలో 3 ఉన్నాయి కదా. ఏంటి? 74, అవును. 75, 76 ఈ 3 సూత్రాలు దీర్ఘ సూత్రాలు. అందులో ఏదైనా వచ్చిందా? త్రస్ గురించి రాలేదు. రాలేదు. అదే. రాలేదు. ఓకేనా? ఓకే. వికల్ప రూపం వాభ్రాష నుంచి రెండు రూపాలు ఎందుకు వచ్చాయి అంటే ఏం చెప్తారు మీరు? వాభ్రాష, భ్లాష, భ్రము, క్రము, భ్లాష, త్రసి, త్రుటి, క్రము, లషః. ఓకేనా? వికల్ప రూపం ఒకటి, వికల్పం లేని రూపం ఒకటి. అంతే. వికల్ప రూపం వచ్చింది అని చెప్పిన తర్వాత దానికి లేని రూపం ఒకటి ఉంటది అనేది అర్థమవుతుంది కదా. అవును. అది దేంతో వస్తది అంటే ఏం చెప్తారు మీరు? షప్పుతోటి. షప్పుతో వస్తుంది. షప్పే ఎందుకు తీసుకురావాలి? అది షహ ఎందుకు తేలేదు? ష్ణు ఎందుకు తేలేదు? కర్తరి ప్రయోగం. కర్తరి ప్రయోగం. ఔపదేశికంగా షప్పే వస్తుంది. సో ఉపదేశంలో చెప్పినప్పుడు ఏంటిది? అన్నిటికీ వచ్చేది షప్పే. అర్థమైందా? దాని ధాతువుకి ఆ గణానికి అదే వికల్పం అయితే ఇంకా ఎవరు రావాలి? షప్పే రావాలి. అర్థమైందా? షప్పే రావాలి. కానీ ఇక్కడ అపవాదంగా దివాదిభ్య షన్ అని షన్ రూపం కూడా వచ్చింది. అది కాబట్టి అది రానప్పుడు ఒరిజినల్ గా రావాల్సిందే షప్ రూపం వస్తుంది. కానీ ఇప్పుడు మనం దివాది గణం చేస్తున్నాం కాబట్టి షెన్ వచ్చింది. ఆ షెన్ వికల్పం అయితే ఇంకోటి షప్ ఉంటది కదా. షప్పే రావాలి. అది ఉత్తమం. నెక్స్ట్ భ్రాష. భ్రాష ధాతువు ఏం ధాతువు ఇప్పుడు? భ్రాష ధాతువు. భ్రాష్. సో ఈ భ్రాష ధాతువుని చూడగానే మనకు ఎన్ని సూత్రాలు గుర్తు రావాలి? ఇది కూడా అంతే. వా భ్రాష్ ధాతువు. భ్రాష భ్రాష భ్రము భ్రాష, క్లము వా భ్రాష. త్రసి త్రుటి లషః శని. సో ఇప్పుడు ఈ భ్రాష ధాతువు ఏంటిది? ఇది కూడా ఇది భ్వాదిగణ ధాతువు. ఇది క్రమ్ అనేది కూడా భ్వాదిగణ ధాతువు అన్నమాట. క్లమ్ అనేది ఓకే. దివాదిగణ ధాతువు. ఓకే. సో ఇప్పుడు భ్రాష అనేది ఏంటిది? ఇది భ్వాదిగణ ధాతువు. ఓకేనా? సో మరి ఇందులో ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే షన్ను పరములో ఉంటే అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? షన్ను పరములో ఉంది. షన్ను పరములో ఉన్నప్పుడు అంటే ఈ భ్రాషకి షెన్ అనేది వికల్ప రూపం. భ్రాష అనేది ధాతువు ఏంటిది? ఇది భ్వాదిగణం. గణం ఏంటిది? భువాదిగణము. ఓకే. అవును సో ఇది కవిత, భ్వాదిగణం. భువాదిగణము. సో ఇప్పుడు మనకి ఏం రావాలి? షప్ రావాలి. అవునా? అవును. భ్రాషతి. సో షప్ రావాలి. సో ఇప్పుడు భ్రాష ధాతువుతోని షప్ రావాలి. ఓకేనా? అవును. అయితే ఇప్పుడు ఏమైంది? భ్రాషతి అయింది. ఓకే. అవునా? అయిన తర్వాత మనకు ఒక సూత్రం ఉంది. అవును. ఏం సూత్రం అది? వా భ్రాష భ్లాష భ్రము క్లము త్రసి త్రుటి లషః. అందులో ఏమొచ్చింది? భ్రాష్ వచ్చింది. వచ్చిందా? భ్రము. వచ్చింది. లేదా? అంటే దానికి వికల్ప రూపము ఉంది అనేది అర్థమైంది. అవునా? సో ఇప్పుడు భ్రాష్ యతి వచ్చింది. అంటే ఇప్పుడు భ్రాష్యతి. భ్రాస్యతి. ఓహో. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు వాభ్రాష భ్లాష done. నుంచి ఆ సూత్రము నుంచి మనకి ఏమైంది? ఇక్కడ షణ్ రూపం అనేది వికల్ప రూపము. అయితే మరి అని చూసి మూల రూపం ఏంటి? వికల్ప రూపం లేకుండా భ్రాషతి. అర్థమైందా? ఈ భ్రాష ధాతువు ఏంటిది? భ్రాసతి. భ్రాసతి. భ్వాదిగణ ధాతువు.
కానీ భాదిగణం కాబట్టి భ్రాషతి వచ్చింది, మనం అంతకే ఆగిపోతాము. కానీ ఇంకొక సూత్రం చెప్తుంది, ఏమని? దాంతోని షన్ను కూడా వస్తుంది అని చెప్తుంది. అంటే మేడం ఇది భ్రాష ధాతువు ఆత్మనేపది అండి. ఆత్మనేపదినా ఇది? ఆత్మనేపది ఇచ్చారు. భ్రాష్యతే రావాలి మనకి. ఆత్మనేపది కాకపోవచ్చు అది. అంటే భాదిగణ ధాతువు అన్నారు కదా మీరు, మరి భాదిగణం. భాదిగణంలో అది ఉందా ఆత్మనేపది? మరి అది టుభ్రాశ్రుదీప్తో టుభ్రాశ్రుదీప్తవ అదే. ఆత్మనేపది అన్నారు. ఓకే, అది ఆత్మనేపది. ఓకే, టుభ్రాశ్రుదీప్తవ అదే. ఓకే, అయితే ఆత్మనేపదియే ఓకే. ఇచ్చారు. సో ఇప్పుడు అది భ్రాషతే వస్తుంది. ఆత్మనేపది కాబట్టి ఏం రావాలి? తే రావాలి. కిత ఆత్మనేపదానం తేరే. హిత ఆత్మనేపదానం తేరే. అంతే. ఓకే. ఇది మనం ఏం చేస్తున్నాము? టిత్తులకారమా కాదా చూసుకోవాలి ఫస్ట్. అన్నిటికీ టేరే పెట్టేసుకోవద్దు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? లట్టే చేస్తున్నాం కాబట్టి ఇది టిత్. ఒకవేళ లంగ్ చేస్తే ఏమైపోయేది చెప్పండి? గిత్. గిత్ అయిపోతుంది. అప్పుడు టిత ఆత్మనేపదానం టేరే వస్తుందా? లేదు రాదు. సో ఇప్పుడు ఏమైతుంది? ఆ ముందు వస్తుంది. తర్వాత భ్రాష్. అభ్రాష్యంతే. అరే ఆగండి ఆగండి. భ్రాష్యతే రాదు, అట్లెట్లా వస్తుంది? అభ్రాష్యత్ వస్తుంది. ఇప్పుడు కాదు, ఇది ఏం లకారం? ఆత్మనేపదం కదా. అదే ఆత్మనేపదం తా వస్తుంది. అర్థమైందా? అభ్రాషత. ఓకేనా? తాం ఝ, అవునా కదా? అవును. ఇప్పుడు ఇకారం ఉంటేనే అది ఇకారం పోతుంది గిత్తులకారంలో. అక్కడ ఇకారమే లేనప్పుడు ఇంకా ఏం ఇకారం తీస్తారు? ఏం పెడతారు కదా. సో అభ్రాషత అవుతుంది. ఓకే, అదే లోట్లకారంలో అయితే ఏమవుతుంది? భ్రాషతు ఏరు వస్తుంది. ఏరు రావడానికి అక్కడ ఏముంది? ఏరుహు. ఏరుకు వస్తుంది. ఇది ఆత్మనేపది కదా, అలా రాదు. సో ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నేను ఏమన్నాను? ఏరుహు. ఏరుహు ఏం చెప్తుంది? ఈకారం ఉంటే ఉకారం పెట్టు అన్నది. మరి ఇక్కడ ఏమి ఇకారం ఉన్నది? అక్కడ ఉందా? లేదు లేదు. అవునా? ఇంకా ఏముంది మరి? ఏం చెప్తాము? ఇది ఆత్మనేపదము. ఏంటిది ఇది? ఆత్మనేపదము. సో కాబట్టి ఏమైంది? ఆత్మనేపదం అంటున్నాము. సో ఇప్పుడు మనకి లోటు అనేది ఏంటిది? టిత్. లోట్ అనేది ఏంటిది? టిత్. సో టిత్ ఆత్మనేపదానం టేరే వస్తుందా? టిత్ ఆత్మనేపదానం టేరే వస్తుందా రాదా? టిత్ కదా ఇది, రావాలి. ఇప్పుడు తా అనేది ఏమైపోయింది? తే అయ్యింది. సో తే అయ్యిందంటే ఏంటిది? తేకి ఏమైతుంది? ఏకారానికి ఏమొస్తుంది? తాము వస్తుంది. ఆమేతః. ఆమేతః. సో ఏకారానికి ఆమ్ వస్తుంది. సో ఇప్పుడు తే ఉంది కాబట్టి తామ్ అయ్యింది. ఓకే. ఆమేతః ఏం చెప్తుంది? ఆమేతః. ఇక్కడ ఏకారానికి ఎప్పుడు అదంతాంగం ఉన్నప్పుడు మనకి భ్రాష్ తర్వాత ఇది అదంతాంగం వస్తుందా లేదా? టప్ వస్తుందా రాదా? వస్తుంది. కాబట్టి ఆమేతః వచ్చేసి ఏం చెప్తుంది? లోట్లకారంలో ఏకారము తెప్పిస్తుంది. ఏకారం తెప్పించిన తర్వాత దానికి ఆకారము వస్తుంది. ఏ దానికి దేనికి? ఏకారానికి ఆమ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏమైంది? భ్రాషతాం. భ్రాషతాం అలా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఆత్మనేపది కూడా చేసేది. ఆ తర్వాత ఇక్కడ భ్రాషేతాం అంటాము. ఇప్పుడు చూడండి, భ్రాష్ తర్వాత తా అనేది ఏమైంది? తే అయింది. ఎందుకు? లోట్లకారం కాబట్టి లోట్లో టిత్ అది. అవునా? లోటులో ఏంటది? టిత్. టిత్ కాబట్టి ఇప్పుడు ఏమొస్తుంది మనకు? అక్కడ ఆతే రావాలి కదా. ఇప్పుడు ఇక్కడ మనకి తాం అన్నాం కదా. ఆతే వచ్చింది. సో ఆతే వచ్చిన తర్వాత ఇక్కడ ఏముంది? ఆకారం ఉంటది. ఇక్కడ భ్రాషు ప్లస్ ఆ ఉంటది. అవునా?
అదంతాంగం. అదంతాంగం కాబట్టి ఇక్కడ ఏముంది హాత్ ఆకారానికి ఏంటిది ఇది ఎలాంటిది సార్వధాతుకం. సార్వధాతుకంకి ఏమొస్తుంది అది ఇంగిత్ ఇది ఇంగిత్ కదా. ఇంగిత్ సార్వధాతుకం అయితే ఏమవుతుంది